భవిష్యత్తు తరాల బాలబాలికల నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలి అనే అంశంపై సెమినార్ను హనుమకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి బోధమయ్య నందాజీ ప్రధాన వక్తగా భవిష్యత్తు తరాల పిల్లల నైతిక విలువలతో కూడిన వారి వ్యక్తిత్వ వికాసం సర్వతోముఖాభివృద్ధి సభ్య సమాజానికి దేశ పురోగమనానికి ఎలా దోహదపడుతుందో పలు ఉదాహరణలతో తమ సందేశం తెలియజేశారు। ఈ కార్యక్రమంలో శారద విద్యానికేతన్ వరంగల్ కరెస్పాండెంట్ సేవా సమితి ఆదర్శ ధర్మకర్త సురేష్ రామకృష్ణ సేవా సమితి భవన నిర్మాణానికి స్వామి బోధమయ్య నందాజీ సమక్షంలో మరో 50,000 రూపాయల చెక్కును విరాళంగా అందజేసిన ఆయన దాతృత్వం ప్రశంసనీయమైందని సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు। హాజరైన విద్యార్థులందరికీ స్వామి వివేకానంద పుస్తకాలతో పాటు వివేకానంద పోస్టర్ ని కూడా బహుకరించారు। ఈ కార్యక్రమంలో హడుప్సా సభ్య విద్యా సంస్థల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్స్ రామారావు వెంకటరెడ్డి వెంకటరమణ విద్యార్థులు ఉపాధ్యాయులు సేవా సమితి బాధ్యులు శ్రీనివాస స్వామి విష్ణువర్ధన్ రెడ్డి కేవీ రావు సూర్య అరుణ్ విష్ణు భద్ర స్వరూప అంజనీదేవి సరోజనమ్మ లక్ష్మీ రావు పార్వతి తదితరులు పాల్గొన్నారు। I can only experience it. Right? If there is a leak cut here, it shocks me. Similarly, the energy inside the mind. So there is a wonderful arrangement by the school authorities, bringing all the students of various schools in one place for one subject. Vyaktittva vikasam, personality development, etc. I cannot come to every school. They are placed everywhere in Warangal town. But this is a unique arrangement. I am very, very happy and congratulate the organizers, JPDUPSA, and all of you also for coming. And the government also is spending a lot of money for cleaning the garbage, recycling the garbage. Otherwise we fall sick. Environmental pollution. Seventh question, please. Have you heard, my dear brothers and sisters, about recycling the mind? What is more important, plastic or mind? Water or mind? Paper or mind? But why you are not learning about the mind? That is why this program. That is why this arrangement. If you can clean the garbage in your mind, the chatta in the mind, the dirt in the mind, then that is real Bangar Telangana. Otherwise buildings are Bangar, pillalu are chatta. వేషభూషణాలు చెప్తా మన అలవాటు చెప్తా మనం చేస్తున్న పనులన్నీ చక్కగా ఉన్నాయి। సైన్స్ అనేది సబ్జెక్ట్ చదువుతున్నారు మీరు అంతే, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ 100 మార్క్స్, అది ఎంత పెద్ద సైన్స్। 8th కొంచెం చదువుతాడు, 9th ఎక్కువ చదువుతాం, 10th ఎక్కువ చదువుతాం, స్పెషలిస్ట్ అవుతాం, డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, సైన్స్ టెక్నాలజీ అంటారు। ఈవెన్ దెన్ ఇట్ ఈస్ లెస్। సైంటిఫిక్ మైండ్ ఉంటే ఎక్కడైనా నువ్వు సైంటిస్ట్। My dear friends, personality development ఈ కాలంలో హోల్ ఇండియాలో చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నారు। హైదరాబాద్ గల్లీనే है పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్। రామకృష్ణ మఠంలో కూడా ఉంది, చాలా మంది పిల్లలు వస్తుంటారు। నిన్నే 200 మంది పిల్లలు వచ్చారు। వన్ డే ప్రోగ్రామ్, దే కేమ్ టు రామకృష్ణ మఠం in spite of the rain, because they want to improve themselves. ఎలాగా ఏమిటో మీకు పంచుకుంటారు। Are you ready? Okay. Translate that word personality development into Telugu or Hindi. ఏమవుతుందో తెలుసా? వ్యక్తిత్వ వికాసము. హిందీ में వ్యక్తిత్వ వికాస్, ఆ మూల లేదంటే। Now answer me, all of you or some of you. వ్యక్తి అంటే ఎవరు? ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? వ్యక్తి పర్సన్, పర్సన్ no, human being. నువ్వెవరు? ఒక వ్యక్తి, స్త్రీ పురుష, జెండర్ అంటే మనమందరం వ్యక్తులే, హ్యూమన్ బీయింగ్స్। ఆస్ట్రేలియా వాడు అంటే, హైదరాబాద్ వాడు అంటే, మహారాష్ట్ర వాడు అందరూ వ్యక్తులే।
వ్యక్తిత్వ గ్రామర్ ప్రత్యయ. మూడవ వర్డ్ ఏంటి? వికాసము. వ్యక్తి ప్లస్ తత్వం ప్లస్ వికాసం, వ్యక్తిత్వ వికాసం. నా దాని డెఫినేషన్ చెప్తాను. వ్యక్తిలో ఉండే తత్వము యొక్క వికాసం మీద పని చేస్తే మీరు రియల్ పర్సనాలిటీగా మారుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సుదీన. ఎందుకంటే గత 2-3 రోజులుగా వర్షం ఎదురిస్తున్నా ఏ రకంగా సజావుగా ఈ కార్యక్రమం సాగుతుందో అని అనుకున్నాం. కానీ నిజంగా గురుదేవుల ఆశీస్సులు తప్పకుండా ఉండి మీ అందరినీ ఇక్కడ రక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మరి వారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీలాంటి బాలబాలికలకు వ్యక్తిత్వ వికాసం మీద యువత, భవిష్యత్ యువత ఏ రకంగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి ఆలోచనలు కల్పించే ఉద్దేశంతో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు ఈరోజు టైం ఇచ్చి రావడం మా ముఖ్య అతిథి గారు గౌరవనీయులు మా రామకృష్ణ మఠ అధ్యక్షులు శ్రీ స్వామి బోధమయానందజీ మహారాజు గారు రావడం నిజంగా మనందరికీ ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా మీరు టైం ఇస్తే నేను తప్పకుండా 2 నెలలకు 3 నెలలకు ఇలాంటి ఎందుకంటే ఇవాళ వచ్చింది ఈ వర్షం కనిపించడం వల్ల 1500 మంది వచ్చారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే 2 నెలలకు 3 నెలలకు మరో కార్యక్రమం చేసేటువంటి అవకాశం మన సంకల్పం కూడా మన రామకృష్ణ మఠ సంకల్పమైన మీ బ్రాంచ్గా రామకృష్ణ సేవా సమితి అన్నకొండ లక్ష్యమైన భవిష్యత్తు యువతని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఏ రకంగా చైతన్యం చేయాలనో వాటి గురించి ఎప్పటికీ వారు మనలో ఒకరిగా ఉంటూ మన ముఖ్యంగా మరి ఈరోజు ఇంతమంది రావడానికి అడుగుస ఆధీనంలోని పాఠశాలలు మేము అనుకున్నాం. నిన్న మన మీటింగ్లో పెట్టుకొని అనుకుంటే వర్షం పడితే మనం 1000 మంది కంటే పైన వస్తారు అన్నట్టే వచ్చారు. వర్షం లేకుంటే వర్షం పడ్డా కానీ 600-700 మంది వస్తారు. నిజంగా వారి కృషి, వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ ఉత్సాహం చూపినటువంటి వరుస ప్రతినిధులకు, వారి కరస్పాండెంట్లందరికీ, ముఖ్యంగా ఈ వేదిక ద్వారా రామకృష్ణ సేవా సమితి పక్షాన సంతోష్ రెడ్డి గారు, కార్యదర్శి సంతోష్ రెడ్డి గారి ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా వివేకానంద భావ ప్రచారాన్ని ఏ రకంగా వ్యాప్తి చేయాలో వారు సూర్యప్రకాష్ గారు వారు కూడా వారు తరచుగా వస్తున్నారు. ఈరోజు మనలో ఉండడం మనందరికీ ఆనందదాయకం. వారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు. మంచి ఉజ్వల భవిష్యత్తు లభించాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు కీర్తి తేవాలని, మీ తల్లిదండ్రుల కంటే కూడా సంతోషపడేటువంటి మీ పాఠశాలలో మీ గురువులకి మీరు కృతజ్ఞతగా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీలో ఉన్న ఆ ఆత్మ చైతన్యానికి నేను నమస్కరించాను. మరి ఈరోజు భద్రా గారు మరియు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ ద్వారా చాలా చక్కగా వారు కష్టపడ్డారు. మహారాజ్ కూడా ఆసక్తితో ఎక్కువ విద్యార్థులతోని పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఎవరు పిలిచినా కానీ విద్యార్థులు ఉన్నారంటే వారు వెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుండి రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది హ్యూమన్ ఎక్సలెన్స్ మానవుల్లో ఉన్నటువంటి గొప్ప శక్తిని తెలియజెప్పడానికి దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల పై చిలుకు విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు మహారాజ్ గారు. అదేవిధంగా ఐఐఎం అనే ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజ్ విద్యార్థులకు అందరికీ కూడా వారు వెళ్ళి ఈ యొక్క
పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, కాన్సన్ట్రేషన్ మీద కానీ, శ్రద్ధ మీద కానీ వారు అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఆ విధంగా మీకు కూడా ఈ యొక్క వారి యొక్క వాగ్దాటి మీరు వింటుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారు స్వామి వివేకానందం యొక్క లక్షణాలు పూర్తిగా వాళ్ళు జీర్ణించుకొని ఆ లక్షణాలతోనే వారు జీవిస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారి యొక్క శీల నిర్మాణం జరిగితే దేశ నిర్మాణం జరుగుతుందనే ఉద్దేశంలోని ఒక ఆత్మకతని వారు ఈ యొక్క కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. కాబట్టి ఆ భూమికి మనం జయకారం చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలా వద్దా? సో మనం అందరం, నేను జై జై మాత అంటే అందరం భారత్ మాత అన్నాం, గట్టిగా అన్నాం, హృదయపూర్వకంగా అన్నాం, మనపూర్వకంగా అన్నాం. ఇంతకు ముందులాగా నడుము నిటారుగా పెట్టి పిడికిలు బిగించి పక్షవాతం వచ్చినట్టు వాళ్ళు మాత్రం పిడికిలు బిగించాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ పిడికిలు బిగించాలి. జై జై మాత, జై జై మాత, జై జై మాత. అట్లాగే మనకు దప్పైతే మంచినీళ్ళు తాగుతాం, థర్స్టీ. ఆ మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి? మళ్ళీ భూమిలోనే ఉంటాయి కదా. అదేవిధంగా మనకు ఆకలి అయితే ఆహారం తీసుకుంటాం. ఇడ్లీ తింటాం, వడ తింటాం, దోశ తింటాం, చపాతీ తింటాం, పూరి తింటాం, అన్నం తింటాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ భూమిలో నుంచే వస్తాయి. కాబట్టి ఆమెకి జయకారం చెప్పాలి ఎప్పుడైనా కూడా. అదేవిధంగా మనము వేసుకునేటువంటి ఒక బట్టలు కానీ, మనం ఉండేటువంటి షెల్టర్ కానీ, ఇవన్నీ కూడా భూమి మీదనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కాబట్టి అట్లాంటి భారత మాతకి మనం అందరం కూడా నిత్యము జయకారం చెప్తూ ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలందరూ ఏమనాలంటే భరతమాత బిడ్డలమనాలి, అబ్బాయిలందరూ ఏమనాలంటే భగత్ సింగ్ తమ్ముడమనాలి. అబ్బాయిలందరూ భగత్ సింగ్ తమ్ముళ్ళే కదా? డౌట్ ఉంది ఎవరికైనా? లేదు కదా? అమ్మాయిలందరూ భరతమాత బిడ్డలే కదా? అవును కదా? చేయడానికి వచ్చినటువంటి రామకృష్ణ మఠ్ అధ్యక్షుడైనటువంటి స్వామీజీ గారు విద్యార్థులందరినీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశంపై మార్గదర్శనం చేయడానికి వచ్చినందుకు వారికి మా హనంకొండ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అడుపుసా పక్షాన కృతజ్ఞతలు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు రేర్గా జరుగుతుంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రతి పాఠశాలలో ఎడ్యుకేషన్ మీద సంబంధిత సబ్జెక్ట్స్ మీద ఐఐటి ఫౌండేషన్ అని, మెడికల్ ఫౌండేషన్ అని విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుంది. కానీ మోరల్ వాల్యూస్ మీద, ఎథిక్స్ మీద, మన యొక్క వ్యక్తిత్వ వికాసంపై ఇలాంటి కార్యక్రమాల వల్లనే మీకు అవగాహన పెరుగుతుందని రామకృష్ణ సేవా సమితి వారు మమ్మల్ని అడిగిన వెంటనే మా హడుపుసా పాఠశాలను కూడా స్పందించి విద్యార్థులు పంపించడం జరిగింది. సుమారు 1500 మందితో ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతమంది వచ్చినందుకు తోటి రాష్ట్ర మిత్రులందరికీ కూడా హడుపుసా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరిగేటువంటి క్రమంలో స్వామీజీ యొక్క ఉపన్యాసము శ్రద్ధగా విని ఆచరించే విధంగా ఉండాలని విద్యార్థులందరినీ కూడా కోరుకుంటున్నాను. కేవలం ఒక 5 నిమిషాల సమయంలోనే లక్ష్మణాచారి గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీలో దేశభక్తిని, దేశం మీద ప్రేమను, గౌరవాన్ని నింపడం జరిగింది. అదేవిధంగా స్వామీజీ కూడా మిమ్మల్ని మార్గదర్శనం చేసే క్రమంలో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటనేటువంటి అవగాహన మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.